అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి చిత్తపాటు కూడికలుగా ప్రభు బల కొరకు ఈ రెండవ ఉపవాస కూడికను దేవుడు మనకి ఇచ్చినందుకు చాలా దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు వాక్య భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ అది మరి దేనికిని పనికిరాదు. ఉప్పు అను పదమును గ్రీకులో హలాస్, ఉప్పు అనేటువంటి పదాన్ని గ్రీకులో అలాస్ అని అంటారు. దీనిని జ్ఞానము, వివేచన మరియు ఇతరులను సానుకూలముగా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని చూపించటానికి దీనిని రూపకముగా ఉపయోగిస్తూ వచ్చేవారు. చాలా చక్కటి పదాలు ఈ ఉప్పును గురించి గ్రీకులో చక్కని అర్థాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతూ వచ్చింది. అందుకే యేసు ప్రభువారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పారు. ఉప్పును గురించి కొన్ని మాటలు చెప్తాను. ఉప్పును గురించి కొన్ని మాటలు చెప్తాను. లేవీకాండము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. లేవీకాండము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఏం చేర్చాలి? ఉప్పును చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. ఉప్పునేం చేయాలి? ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంటుంది. ప్రతి నైవేద్యములో ఏముండాలి? ఉప్పు అనేది చేర్చబడాలి. ఎందుకు అంటే అది చెడిపోకుండా కాపాడేదే ఉప్పు కదా. ఈ ఉప్పు అనేటువంటిది దాని యొక్క గుణము ఏంటి అంటే చెడిపోకుండా కాపాడగలుగుతుంది. కాబట్టి మనొక అర్పణ దేవునికి ఇష్టముగా ఉన్నట్లు, అది చెడిపోకుండా ఉన్నట్లుగా ఆ అర్పణతో పాటు ఏం చేర్చాలి? ఉప్పును చేర్చాలి. చాలా చక్కటి విషయం. అట్లాగే ఆ ఉప్పు ఎవరై ఉండాలి? మనమై ఉండాలి. అదే కదా మూలవాక్యం చెప్పేది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇప్పుడు లోకమంతా ఏమైపోయింది? లోకమంతా ఏమైపోయింది? చెడిపోతుంది. లోకమంతా పాపంలో ఉంది. ఇప్పుడు ఈ లోకము పాపములోను చెడిపోయినటువంటి వారిని కాపాడగలిగేది, వారు చెడిపోకుండా నిలబెట్టగలిగేది ఏది అంటే ఉప్పు. కనుక ఈ లోకము యొక్క స్థితిగతులన్నీ ఎరిగినటువంటి దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ లోకాన్ని చెడిపోకోకుండా ఈ లోకమును భద్రపరచగలిగిన వారు ఎవరంటే రక్షించబడిన దేవుని పిల్లలే. ఈ దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే ఒక ఉప్పులాగా ప్రతి అర్పణలో ఏ విధముగా చేర్చబడుతున్నారో
నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రక్షణ కొరకు మనం చేర్చబడాలి. మన ప్రార్థన ఉండాలి, మన విశ్వాసం ఉండాలి, మనం చేయు కార్యములు ఉండాలి. ఆ కుటుంబాలన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే, వారు నశించి నరకమునకు పోతున్నారు కనుక వారు నశించి నరకమునకు పోకుండా వారందరూ కూడా కాపాడబడేటట్లుగా మనందరము కూడా దేవుని బిడ్డలుగా పనిచేయాలి. మనం రక్షణ పొంది నా ఎంత వాళ్ళు లేరు అన్నట్టుగా ఇక మనం ఎవరంగా చూడకోకుండా ముసుకేసేసుకుని రోడ్డుకు పక్కన నడుచుకుంటూ నా ఎంత భక్తి కలిగిన వాళ్ళు లేరు అంటే ఉపయోగం లేదు. నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వేం చేయాలి అంటే, ఒక ఉప్పులాగా ఒక వ్యక్తిని కాపాడాలి. ఒక వ్యక్తి కులిపోకుండా పాపములో పడిపోకుండా ఆ వ్యక్తిని రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే దేవుడు అన్నాడు, మీరు లోకమునకు. మరి మనం ఏమై ఉన్నాం? పొప్పై ఉన్నావా, ఉప్పై ఉన్నావా? ఈ ఉప్పుని ఎప్పుడైనా వాడేవా? రోజు వాడుతానున్నావు. ఆ ఉప్పు ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. కనుక ఉప్పు నిస్సారం లేకుండా జాగ్రత్తగా దానిని వాడుకోవాలి. నీవు కూడా జాగ్రత్తగా ఉంటేనే ఎవరైనా ఉపయోగించుకుంటారు. అంటే నీ నడక, నీ పడక, నీ సాక్ష్యము, నీ ప్రార్థన అన్నీ మంచిగా ఉంటే నీ మాట ఎవరైనా విని వారందరూ మారు మనసు పొందుతారు. మన జీవితమే సరిగ్గా లేనప్పుడు, నిస్సారముగా ఉన్నప్పుడు, మన బ్రతుకు సరిగ్గా లేనప్పుడు మనం ఎవరిని మార్చగలము? ఎవరిని దేవుని యొద్దకు తీసుకురాగలం? అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, మనందరము కూడా లోకమునకు ఏమై ఉండాలి? ఉప్పై ఉండాలి. ఉండామా? ఎంతమందిని మార్చావు వెళ్ళి ఉప్పులాగా? ఎన్ని కూరలు రుచిగా మార్చావు? చేప యొక్క గుణం ఏంటి? అది నీళ్ళలో ఉంటే బాగుంటుంది, బయటకు వస్తే చచ్చిపోతుంది. కొద్ది రోజులకు అదేమైపోద్ది? కుళ్ళిపోద్ది. అది కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేస్తారు? దానికి ఉప్పుని చేరుస్తారు. ఉప్పు చేరిస్తే ఏమవుతుంది? అది చాలా నెలలు అది ఉపయోగకరంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా వండుకోవచ్చు. లేకపోతే అది చేర్చకపోతే అదేమవుతుంది? కనుక లోకములో ఉన్న మనుషులందరూ కూడా పాపులే కాబట్టి వారు నశించిపోతారు. వారు తెలియక మాటల్లో, సూపులో, రకరకాల వాటిలో పడిపోతూ ఉంటారు. ఆ పడిపోయిన వాడిని వదిలేస్తే ఇంకా అతని యొక్క జీవితము పడిపోతుంది. వారు ఇంకా నాశనములోకి వెళ్ళిపోతారు. వారు ఇంకా మనకు అందనంతటి పాపములోనికి వారు వెళ్ళిపోతారు. దేవుడు ఏమంటున్నాడు? వారు ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. కాబట్టి అలాంటి వారిలోనికి మనం ఉప్పులాగా వెళ్ళి వాడిని ఏం చేయాలి? కుళ్ళిపోకుండా వాడిని కాపాడాలి. వారు జారిపోకుండా కాపాడాలి. ఇది ఎవరి పని? దేవుని పని, పాస్టర్ గారి పని. మా పని ఏంటి? ప్రార్థనకు రావటం, ఇంటికి వెళ్ళిన తర్వాత కుండలు అంట్లు దోముకోవటం, ఆ తర్వాత ఖాళీ ఏమైనా ఉంటే ఆవిడ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటం, ఇంకేమైనా అది ఖాళీ ఉంటే సీరియల్లో ఏదో ఒకటి చూసుకోవటం, కాలక్షేపం చేసుకోవటం, ఇంకేమైనా పనులుంటే ఇంకేమైనా మా పిల్లల గురించో లేకపోతే మా వాళ్ళ గురించి ఎవరైనా ఫోన్లో మాట్లాడుకోవటం. ఇక ఇది తప్ప డ్యూటీలకు పోతాం, పనులకు వెళ్తాం. చేసుకోవాలి, వెళ్ళొద్దు కాదు, వెళ్ళాలి, చేసుకోవాలి. కానీ దేవుని పని కూడా మన మీద ఉందిగా బాధ్యత. ఈ పని ఎప్పుడు చేస్తాం? అసలు ఎప్పుడు చేయాలని దేవుడు అంటున్నాడు? రక్షణ పొందిన తర్వాత మీరు లోకానికి మంచి చేసేవారై ఉండాలి. మనకు లోకానికి మనం ఏం చేయాలి? ఉప్పు యొక్క గుణం ఏంటి? మంచి చేయటం. అది నశించిపోకుండా, దానిని అది కుళ్ళిపోకుండా అది కాపాడేటువంటి వారుగా మనం ఉండాలి. మరి లోకమంతా కూడా పాడవుతున్నా నాకేంటి, నేను రక్షణ పొందేగా, ఇక నేను పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాగా అన్నట్టుగా మనం మూసుకేసుకుని మన బైబిల్ పట్టుకొని నా ఎంత వారు లేరు అన్నట్టుగా మనం నడుస్తూ ఉంటే ఎవరికి ఉపయోగం? అది ఎవరికైనా ఉపయోగం ఉందా? తెల్ల ఉప్పేనండి, మంచిది అది. కానీ అది కూరలు వేస్తే ఉపయోగం.
అది పచ్చళ్ళు వేస్తే ఉపయోగం, అది ఉపయోగం లేకుండా ఆ డబ్బాలో ఉన్నంత కాలం ఏమైనా ఉపయోగం ఉందా? అలాగే మన బ్రతుకులు ఒక డబ్బాలో ఉండిపోతున్నాం అంతే. అది ఉపయోగించుకోవటానికి దేవుడు నిన్ను రక్షించాడు, నిన్ను సమాజానికి ఒక రుచికరముగా, ఒక మంచి సాక్షిగా, నీ ద్వారా అనేక మంది దేవుని ఎదుగు నడిపించబడటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనము ఆ గుణగణాలేమీ మనలో అసలు కానరావట్లేదు. సంవత్సరాలు గడిస్తున్నా మనం ఏమని రక్షణ పొందిన తర్వాత నుంచి మనం అడిగేది ఏంటంటే, అయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను యవన కాలంలో, ఇక్కడ నుండి మా ఆయనకి బాగా డబ్బులు రావాలి, లేక మా ఆయన బాగా సంపాదించాలి, ఆ డబ్బులతో మేము అప్పులు తీర్చుకోవాలి, నగలు చేయించుకోవాలి, పిల్లలు బాగా చదివించుకోవాలి, మంచి బిల్డింగులు కట్టుకోవాలి. ఇది తప్ప మత్త మాటింటలేదు, మా ఆయన డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, మా పిల్లలు చదువుకోవట్లేదు. ఇదే కదా మనము లోకానికి ఉప్పు అయి ఉన్నది. లోక విషయంలో ఉపయోగకరంగా దేవుడు మనం రక్షించాడు కదా, లోకానికి మనం ఉపయోగకరంగా ఉండాలని. మనం లోకం గురించి అసలు ఎప్పుడు పట్టించుకుంటాం? ఒకవేళ పట్టించుకుంటే మనం ఏం పట్టించుకుంటామంటే, వాళ్ళు అలా సంపాదించుకున్నారు, వారు ఎలా బ్రతుకుతున్నారు, వారు అలా ఉన్నారు, ఈ విధంగా మనం పట్టించుకుంటాం తప్ప దేవుని పిల్లలుగా వారిని మార్చాలి అనేటువంటిది, దేవుని పిల్లలుగా మార్చవలసిన బాధ్యత నాలో ఉంది. నా మీద దేవుడు ఆ బరువును లేకపోతే ఆ కాడిని నా మీద పెట్టారు అనేటువంటిది మనలో లేకుండా పోతుంది. ఇది ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, ఎప్పుడైతే నేను లోకమునకు ఉప్పై ఉన్నాను, అలా ఉండాలి అనేటువంటిది మన జీవితాల్లో మనం గ్రహిస్తామో, ఆ బాధ్యతను మనం ఏం చేస్తాం? మర్చిపోం. ఆ బాధ్యతను మనం ఏం చేస్తామంటే, ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరికి దేవుని మాటలు చెబుతాం, వారిని దేవుని యొద్దకు రండి అని పిలుస్తాం, వారిని దేవునితో ఉండండి అమ్మా, దేవుడు మంచి చేస్తాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, మీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లలను, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య దేవుడు తప్పకుండా పరిష్కరిస్తాడు, దైవ సన్నిధికి రండి అని మనం ఏం చేయాలంటే వారందరినీ చెప్పాలి. ఉప్పు అదే చేయాలి, మంచిగా చేయాల్సింది. ఉప్పు ఏం చేయాలి? మంచిగా చేయాలి, కానీ కీడు చేయవద్దుగా. కనుక ఉప్పులాగా మనం ఉండాలి అని ఎవరు ఆశిస్తున్నారు? పాస్టర్ గారు చెప్పాడా? ఎవరు చెప్తున్నారు? మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. దేవుడు మన లోకమునకు ఏమై ఉండాలన్నాడు? ఉప్పు అయి ఉండండి నాయన అని చెప్పాడు. అంతే కదా? ఉప్పు ఏం చేస్తుందన్నమాట? అందుకన్నాడు, నీవు అర్పించే ప్రతి అర్పణలోనూ ఏం చేర్చాలి అంటే, అది రుచిగా ఉండాలి, అది మంచిగా ఉండాలి, అది దేవునికి ఇష్టముగా ఉండాలి. ఆ అర్పణ సరిగ్గా లేనప్పుడు దేవుడు దానిని ఏం చేస్తాడు? అర్పణను త్రోసేస్తాడు. అర్పణను త్రోసివేస్తే నువ్వు అర్పించినా ఒకటే, అర్పించకపోయినా ఒకటే కదా. కనుక మనం అర్పించే అర్పణ దేవుడు ఏం చేయాలి? త్రోసివేయకూడదు, దేవునికి అంగీకారముగా ఉండాలి. అంతే కదా. మనం భోజనానికి మనం పిలిచినప్పుడు, లేకపోతే భోజనం మనం ఎవరికైనా మనం పెట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ భోజనం పెట్టేటట్టు మనము వచ్చేటువంటి వారికి రుచికరముగా ఉండేటట్టుగా మనం అన్నిటినీ సిద్ధం చేయాలి. ఒకవేళ దానిని ఆ విధంగా సిద్ధం చేయకుండా మనం ఖర్చు తగ్గించుకోవటానికి, లేదా మనం ఏదో చేయటానికి ఎట్లాగొట్లా ఉండేమనుకోండి, తిని ఏమంటారు వాళ్ళు? బాగుందంటారా? మంచిగా పెట్టారని అంటారా? ఎవడు పెట్టమన్నాడండి భోజనం? ఈ మాత్రం పెట్టకపోతే ఏమైందండి కదా. కనుక మనం భోజనము మనం పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? వారికి చక్కగా మంచిగా ఉండేటట్లుగానే మనం చేయాలి. అట్లాగే దేవునికి మనం ఒక అర్పణను మనం అర్పించాలి అనుకున్నప్పుడు అది మంచిగా ఉండాలి. అంటే ప్రతి కూరలో అది రుచిగా ఉండాలంటే దేన్ని చేర్చాలి? అంతే కదా. అన్నీ వేసి చూడు, నన్ను ఎచ్చు చూడు కదా. అది లేకపోతే దానికి ఏముండదు? టేస్ట్ ఉండదు, రుచి ఉండదు. అట్లాగే నీ ప్రతి అర్పణలో నీ మంచితనం ఉండాలి, నీ ప్రేమ ఉండాలి, నీ భక్తి ఉండాలి, నీ నీతి ఉండాలి. దేవుడు ఏ విధముగా నిన్ను అర్పించమన్నాడో ఆ విధముగా మనము దేవునికి అర్పించే వారు ఉన్నప్పుడు ఆ అర్పణను దేవుడు అంగీకరించి దేవుడు సహాయమును దయచేస్తాడు. అందుకే మన లోకానికి ఏమై ఉండాలి? ఉప్పై ఉండాలి.
హల్లెలూయా. నువ్వు ఉపకారమా? అప్పుడప్పుడు అంటారు కదా, నువ్వేమన్నా మాకేమైనా ఉపకారమా? ఏం చేసావని నీ ఇంటికి నేను రావాలి? పదం వాడారు ఎప్పుడైనా? చాలాసార్లు వాడతాం. కానీ మనం మాత్రం ఉప్పులాగా ఉండం. అందరూ ఉప్పులాగా ఉండాలనుకుంటాం. అందరూ అన్నీ చేసుకొచ్చి పెట్టాలనుకుంటాం. కానీ మనం ఎవరికి ఉప్పులాగా, మంచి చేసేవారిలాగా, ఉపయోగకరమైన వారికి మనమైతే ఉండం. ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన లోకమును ప్రేమించాడు, లోకములో మనుషులందరికీ దేవుడు సహాయమును దయచేశాడు. అలాగూ నా బిడ్డలు కూడా లోకమునకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ప్రజలందరినీ కూడా ఏం చేయాలి? ఒక ప్రయోజకులుగా చేయాలి. నా తరువాత బాధ్యత ఎవరిదంటే, ఆయన్ని ప్రేమించి రక్షించిన బిడ్డలందరిది. కనుక మనందరం ఏం చేయాలి? లోకమునకు ఉప్పై ఉందాం. రెండవది, యెజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యెజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. మేము రాజు యొక్క ఉప్పును తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా ఏం చూడాలి? మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎవరి యొక్క ఉప్పు తింటున్నారంట? మరి మన ఉప్పు ఎవరిది తింటున్నాం? ఈ భూమి ఎవరిది? ఎవరిదండి? నేను కొనుక్కున్నాను. ఇది చింట ఎంత అనుకుంటున్నా? 10 లక్షలు పెట్టి, 5 లక్షలు పెట్టి, 20 లక్షలు పెట్టి కొన్నాను. ఇది ఎవరిది అనుకున్నావు? నాది. నీది కాక మునుపు, మీ తాతది కాక మునుపు, మీ ముత్తాతది కాక మునుపు, అసలు ఈ భూమి మీద మనుషులు అనేవాళ్ళు లేక మునుపు అసలు ఈ భూమి ఎవరిది? అంతేనా? ఆకాశం ఎవరిది? సూర్యుడు ఎవరిది? చంద్రుడు ఎవరిది? గాలి, నీరు ఇవన్నీ ఎవరివి? మరి ఉప్పు తింటలేదా అయింది? నీకు భర్తను ఎవరిచ్చారు? నీకు తల్లిదండ్రులు ఎవరిచ్చారు? నీకు జ్ఞానం ఎవరిచ్చారు? నీకు అందం ఎవరిచ్చారు? ఇవన్నీ ఎవరిచ్చారండి? మరి దేవుడే ఇచ్చింది. మరి దేవుని యొక్క ఉప్పు అంతా తిని ఆయనకి పంగనామాలు పెడితే ఎట్టా? ఉప్పు తిన్నప్పుడు ఏం చేయాలి? మనము ఉపకారం చేయాలి, ఆయనకి మంచి చేయాలి. రాజు దగ్గర మంచిగా వారు తిన్నారు కాబట్టి వారందరూ రాజు దగ్గర ఏం చేయాలి? ఆయన గురించి చక్కగా కవిత్వాలు రాయాలి, రాజు యొక్క గొప్పతనం గురించి పొగుడుతూ ఉండాలి. మా రాజు మంచోడు అని చెప్పి వారి జ్ఞానాన్ని, తెలివినన్నీ కూడా ఉపయోగించి వారి గురించి చక్కటి పాటలు రాయాలి, కవిత్వాలు రాయాలి, వారిని పొగడటానికి అన్నీ చేయాలిగా. ఉప్పు తిన్నవాడు ఏం చేయాలి? ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదుగా. ఉప్పు తిని అపకారం చేస్తే ఎట్టాగండి? అందుకే దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు దేవుని యొక్క ఉప్పు కాబట్టి, దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి, మనం రక్షించడానికి ఆ ప్రభువారు ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన సర్వస్వాన్ని ఆయన మన కొరకు ధారపోసాడు కాబట్టి, ఆయన ధారపోసిన ఫలితముగానే మనము రక్షించబడ్డాం. ఆయన మనల్ని కాపాడిన బట్టే మనం కాపాడబడ్డాం. లేకపోతే మనము పాపములోనే, జగటుగల దొంగ ఊబిలోనే మన జీవితాలు ఉండే. దీనిని బట్టి మనము తరతరాలు, యుగ యుగాలు మన జీవితాలు నరకములోనికి వెళ్ళిపోయాయి. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి, ఒక శాపము నుండి, ఒక నరకము నుండి దేవుడు ఏం చేశాడు? మనలను రక్షించాడు. కాబట్టి ఇప్పుడు మనందరం ఎవరు ఉప్పు తిన్నాం? దేవుడు ఉప్పు తిని బ్రతుకుతున్నాం మనం. ఎవరున్నారు? మా పిల్లలు తెచ్చి పెడుతున్నారు, మా ఆయన తెచ్చి పెడుతున్నాడు, నేను ఎంత కష్టపడుతున్నా రాత్రానికి పగలనక, ఉప్పు అంతా మాదేను, మేము ఎవరు ఉప్పు కాదు అంటే కుదరదు. కుటుంబం కట్టింది ఎవరు?
అంటే భార్యనిచ్చిన, భర్తనిచ్చిన, పిల్లల్నిచ్చిన, ఏది ఇచ్చినా ఎవరిచ్చారు? అంతే కదా. ఇప్పుడు ఆయన ఉప్పేగా. ఇప్పుడు ఆయన ఉప్పు తిని మనము ఏం చేయాలి? ఆయన చెప్పిన పని చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఆయన ఏ విధంగా నడమన్నాడు ఆ విధంగా నడవాలి కదా. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? ఆయన బిడ్డలుగా, ఆయన ఉప్పుగా. ఎవరు ఉప్పు? మనం ఆయన ఉప్పుగా. మీ ఆయన ఉప్పుగాను, మీ పిల్లలు ఉప్పుగాను మనం బ్రతికితే ఎట్టా? మా ఆయన వచ్చే టైం అయింది, మా ఆయన వచ్చేసరికి నేను అన్నం వండి కూర్చోవాలి అక్కడ, ఆయనకి పెట్టకపోతే ఆయన అక్కడ తింటాడు. చూడాలి, చేయాలి. కానీ నువ్వు ఎవరు ఉప్పు? ఎవరు నీకు మేలు చేస్తున్నారు? ఎవరు నిన్ను కాపాడుతున్నారు? ఎవరు నీకు ఆరోగ్యం ఇస్తున్నారు? ఎవరు పని చేసుకోవటానికి నీకు ఇవన్నీ ఇస్తున్నారు? దేవుడే కదా. దేవుడు లేకుండా ఇవన్నీ కలిగినాయా? అన్నీ దేవుని ద్వారా కలుగుతున్నాయి కదా. మరి దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఉప్పు తిన్నాం కాబట్టి ఉపకారము మంచి చేద్దాం, దేవుని కొరకు మంచిగా బ్రతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయాన్ని రాజు దగ్గర ఉన్నటువంటి బిడ్డలు, రాజు దగ్గర మన్నలు పొందుతున్నవారు, లేక రాజు దగ్గర బహుమానులు పొందుతున్నవారు, లేక రాజు ఇచ్చేవాడితో పోషించబడుతున్నటువంటి వారు రాజుకు మంచిని చేయాలి అనే విషయాన్ని చెబుతున్నారు. మనం కూడా ఆ విధంగానే ఉండాలి. యెజ్రా గ్రంథములోనే 7వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 22వ వాక్యము. ఏం చేయాలి? వీటిలో ఏమేయాలి? ఉప్పు వేయాలా? మనం వేయాలా? ఖచ్చితంగా ఉండాలి. మనం ఎంత ఉన్నా మనం ఏం చేయాలంటే ఉప్పు అనేది మనం ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఇవన్నీ దేవునికి ఇవ్వాల్సిందే. మనం అంటే మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుని గణపరచాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు చేసినటువంటి ఆ ఉపకారములు, మేలులు ఏమవుతున్నాయో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఆయన చేసిన ఉపకారములన్నిటి బట్టి దేవునిని స్తుతించటానికి ఆయన బిడ్డలుగా మనం ఆయన ఎదుటుండాలి. అనేకమైనటువంటి కొలతలతో దేవునికి ఇవ్వాలి. ఉప్పు కూడా మనం దేవునికి మనం ఇవ్వాలి. ఉప్పు అంటే ఏంటంటే ఒక మంచిది, సమాజాన్ని మంచి చేసేది, సమాజాన్ని కాపాడేది, సమాజాన్ని రుచికరంగా చేసేది, సమాజంలో చెడిపోకుండా కుళ్ళిపోకుండా వారిని కాపాడుతూ వచ్చేదే ఉప్పు. కనుక దేవుడు ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పు అయి ఉండండి. అంతేనా? ఉప్పుగా లేకుండా, ఉపయోగము లేకుండా మన జీవితాలు రక్షణ పొందిన తర్వాత ఇలాగే ఉంటే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు దేవునికి ఉపయోగపడకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఈ చెట్టును నరికి పర్వాలేదులు అన్నాడా? పర్వాలేదులు అన్నాడా? ఈ స్థలం ఏమవుతుంది? వృధా అయిపోతుంది ఇది. కనుక దీనిని నరికేద్దాం, ఆ స్థానంలో మరొక ఉపయోగకరమైన ఉప్పుని ఏర్పాటు చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని యొక్క పిల్లలుగా అనేకమైన వాటిని మనం దేవునికి ఇవ్వాలి. ఆ ఇచ్చుతున్నటువంటి వాటితో ఏమి ఇవ్వాలన్నాడు? ఉప్పును కూడా మనము ఇవ్వాలి, మంచిని మనం ఇవ్వాలి, రుచిని మనం ఇవ్వాలి, మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి. దేవుని పిల్లలు అనేవారు ఇలాగే ఉండాలి అనేటువంటి దాన్ని మనం చూపించాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి నడవండి. మనం చూపించాలి. లోకములో ఒక ఉప్పులాగా మనం దేవుని యొక్క బిడ్డలుగా లోకమును ఎలా నడవాలో, లోకం ఎలా బ్రతకాలో, లోకం ఎలా మంచిగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయో అవి ఎవరు చూపించాలి? ఎవరి ద్వారా నేర్చుకోవాలంటే మన ద్వారానే నేర్చుకోవాలి. అంటే మనం ఇతరులకు ఏమై ఉన్నామన్నమాట? ఉప్పై ఉన్నాం. వారిని మనం నడవలసిన త్రోవ, వారు మాట్లాడవలసిన జీవితం, వారు బ్రతకవలసిన జీవితం ఏమై ఉందో అయ్యా మనల్ని పోలి వాళ్ళు నేర్చుకోవాలి.
అలాంటి ఒక క్రైస్తవ జీవితముగా ఎప్పుడైతే మన యొక్క జీవితాలు మార్చబడుతున్నాయో ఆ సంఘము ఎప్పుడు కూడా ఉపయోగకరముగానే ఉంటుంది. ఆ సంఘము ఎప్పుడు కూడా ఎదుగుదలలో ఉంటుంది. ఆ సంఘము ఎప్పుడు కూడా దేవునికి ఇష్టతను కలుగు చేయడానికి నష్టమైనను, బాధలైనను, కష్టమైనను నేను దేవునికి ఇష్టమైన ఉపయోగకరమైన బిడ్డగా ఉంటాను తప్ప నా దేవునికి విరోధముగా ఏ పాపమును నా నోట రానివ్వను, నా జీవితంలో రానివ్వను. నేను జాగ్రత్తగా నా ప్రభు కొరకు బ్రతుకుతాను. నా శరీరము క్షీణిస్తున్నా, నా జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో నలకొట్టబడుతున్నా, నా జీవితంలో శత్రువులు అనేకముగా నన్ను హింసిస్తున్నప్పటికీ, అనేకమైన భయములతో నా జీవితం ఉంటున్నప్పటికీ కూడా నేను నా దేవునికి ఇష్టమైన వాడిగానే నేను బ్రతుకుతాను. ఆయన నన్ను ఎలా ఉండమన్నాడో నేను అలాగే ఉంటాను. ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంటాను. ఒక సమాజాన్ని ఆ చీకటుల నుండి, రుచి లేని జీవితముల నుండి, కుళ్ళిపోతున్న జీవితముల నుండి, అపవాది యొక్క చేతులలో చిక్కమన్నటువంటి వారిని విడిపించేటువంటి వాడుగా నేను ఎప్పుడు సిద్ధముగానే నేను ఉంటాను. అలా ఎప్పుడైతే రక్షించబడినటువంటి వ్యక్తి ఆలోచించి దేవునికిని లోకమునకును ఒక ప్రయోజకులుగా మన సాక్ష్యము కానీ మన జీవితం కానీ ఉండగలిగితే ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటమే కాదు, ఏమంటాడు చూసారండి, ఇదిగో ఇప్పుడేనండి ఆ బిడ్డ రక్షించబడింది, ఇంతలోనే చూడండి ఆ ఊరి వారందరినీ ఏం చేస్తుంది, రక్షించేసిందండి. ఆ ఊరి వారందరూ దేవుని యొద్దకు నడిపించేస్తుందండి. ఇప్పుడే యాకోబు బావి దగ్గర నేను మాట్లాడాను. ఆమె రక్షించబడింది, ఆమె బ్రతుకు మార్చుకుంది, ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసింది. ఇప్పుడు దేవుని కొరకు ఆమె సాక్షిగా బ్రతకటం నేర్చుకుంది. ఎంతమందిని దేవుని ఎదుగు తీసుకొచ్చిందో. నన్ను మార్చినవాడు, నాతో మాట్లాడినవాడు రండి మిమ్మల్ని కూడా మారుస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను మార్చే దేవుడు, నిన్ను మార్చిన దేవుడు, నీ కన్నీరు తుడిచిన దేవుడు, నిన్ను స్వస్థపరిచిన దేవుడు, నీకు మేలు చేస్తున్న దేవుడు ఏం చేస్తాడు, అనేకులను కూడా మారుస్తాడని చెప్పాలిగా. ఇదే ఉప్పు చేయాల్సింది. ఇలా మనందరం కూడా ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వాక్యమును చదువుకుందాం. ప్రతివానికి ఉప్పు సారము. దీని యొక్క సారము దేని వల్ల కలుగుతుంది అంటే, ఈ ఉప్పు యొక్క సారము ఆ కూరలో వేసిన తర్వాత ఆ కూరలో ఆ ఉప్పు ఏమవుతుంది, కింద నుండి ఆ మంట దానికి తగులే బట్టి, దానికి తగులుతుండే బట్టి ఏమవుతుంది, అది కరిగి ఆ సారం ఏమవుతుంది, ఆ కూరలోకి వెళ్ళి ఆ కూరకు ఏమేస్తుంది అనమాట, రుచినిస్తుంటుంది. అట్లాగే మనుషుని యొక్క జీవితంలో ఈ ఉప్పు అనేటువంటి సారాన్ని ఎప్పుడు వెదజల్లుతుందంటే, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో మనం ఉన్నప్పుడే మన యొక్క సారము, మన యొక్క ఉప్పు ద్వారా మనం ఆ ఉప్పు యొక్క స్వభావం ఏమై ఉన్నదో, ఆ ఉప్పు ఏ విధమైన మేలు చేస్తుందో, ఆ ఉప్పు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో అనేటువంటిది అప్పుడు తెలుస్తుందట. ఉప్పు మంచిదే కానీ అది ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానిని ఏం చేస్తారు, అది నిస్సారమైతే మీరు దేనివల్ల దానికి సారం మనం కలుగు చేస్తాం. కనుక అది నిస్సారమైన తర్వాత ఇక దానికి సారం కలుగు చేయడానికి మనం ఎవరు చేయలేము. అది ఉప్పు సారము కలిగి ఉండి మనలో మనం అలా ఉండి ఒకరికొకరు ఎలా ఉండాలంట, సమాధానము కలిగి ఉండాలి. ఈ సారము ఏం చేస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, క్షమిస్తుంది కదా, మనలను ప్రార్థింపజేస్తుంది, మనల్ని అనేకులను దేవుని బిడ్డలుగా, అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారుగా, మార్చేవాళ్ళకి చేస్తుంది. ఇదే సారం, ఇదే ఉప్పు యొక్క పని. నిస్సారమైన వారు అంటే వారిలో ఏమీ లేదు, ఆ సారవంతమైనటువంటి విశ్వాసము, భక్తి,
అనేకులను దేవుని యొద్దకు నడిపించినటువంటి అదన్నీ లేవు వాళ్ళలో. వారిలో ఏమీ లేని వారుగా ఉన్నారు, సైసారము లేని వారుగా ఉన్నారు, అంటే రుచి లేని వారుగా ఉన్నారు కదా. ఇది తింటుంటే ఎలా ఉందన్నాడు, సైసారము లేనిదిగా ఉండదని చెబుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో మన యొక్క జీవితాలు ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం ఎవరు దానిని ఇష్టపడరు, ఎవరు దానిని కోరుకోరు, అది ఎవరు తినటానికి ముందుకి ఎవరు రారు. అందరూ కూడా ఏం చేస్తారు, దాన్ని నోట్లు వేసుకుంటారు. అది సవిసారము లేనటువంటిదిగా, రుచి లేనటువంటిదిగా ఉన్నట్లయితే దాన్ని బయటకు చేస్తారు. నీ జీవితం కూడా ఒకవేళ అలా లేకపోతే ప్రభు అన్నాడు, నా నోటులో నుంచి నేను మిమ్మలను ఉమ్మివేస్తాను అన్నాడుగా. ఇవన్నీ మనం గ్రహిస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, దేవుడు చెప్పిన బిడ్డలుగా, దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా మనము సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ఉప్పులాగా మనం ఉన్నట్లయితే దేవుడు ఇష్టపడి దేవుడు మనకు సహాయమును చేస్తాడు. మరి మనం ఆ విధంగా రక్షణ పొందిన తర్వాత ఆ విధంగా నడవటానికి, ఆ విధంగా జీవించటానికి, ఆ విధంగా మనము దేవుని కొరకు ఉపయోగకరమైనటువంటి బిడ్డలుగా వాడబడటానికి ఎప్పుడైనా మనము ప్రయత్నించామా? ప్రభు దగ్గర ఎప్పుడైనా ఆ విధంగా ప్రార్థన చేసామా, నన్ను అలా వాడుకోనైనా అని? అలా ఏ సంఘం అయితే శాఖోపశాఖలుగా దేవుని వాక్యాన్ని బట్టి నడిపించబడుతున్నారో వారందరూ అనేకులను దేవుని యొద్దకు తీసుకొస్తే అబ్బా, ఆ సంఘము ఎంతమందిని, రుచి కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని, ప్రేమ కలిగిన వారిని, ఇక ఆ సంఘములో సమాధానము లేనటువంటి స్థితి ఉంటుందా? ఆ సంఘం ఎలా ఉంటుంది? సమాధానముతో ఉంటుంది. సమాధానము అనే బంధముతో వాళ్ళు ఏమైపోతారు? బంధించబడతారు. ఆ సమాధానం అటువంటి బంధముతో బంధించబడిన తర్వాత వారిలో కక్షలు, భేదాలు, విభేదాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వారు విడదీయలేనటువంటి వారుగా దేవునితో వారు కలిసి సాగిపోతారు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు నుండి నన్ను ఏది ఎడబాపనేరలేదు. ఆ ఎడబాపటానికి, ఆయన దూరం చేయడానికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఒంటరితనం వచ్చింది, ఎన్నో పేదరికాలు వచ్చాయి, ఎన్నోసార్లు ఆకలి దప్పికలు వచ్చాయి, స్వజనుల చేత వచ్చాయి, అనేక మంది చేత వచ్చాయి. వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుని పని చేయటానికి, ఆయన ఉప్పులాగా ఉండటానికి, ఆయన కరిగిపోవటానికి, ఒకవేళ ఆఖరి నిమిషం వరకు దేవుని కొరకు ప్రాణత్యాగమైన చేయటానికి ఆయన చిత్తపడ్డాడు. కాబట్టి దేవుని వైపే చూస్తున్నాడు. కాబట్టి తన వైపు తను చూసుకోవట్లేదు. కాబట్టి తన పేదరికం వైపు, తన ఆరోగ్యం వైపు, తన కుటుంబం వైపు, తన బిడ్డల వైపు, తన భవిష్యత్తు వైపు చూడలేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని వైపే చూస్తున్నాడు. అందుకే కదిలించబడలేదు ఆయన. మన వైపు చూస్తే నేనేంటి ఈ స్థితిలో ఉన్నాను, నా పిల్లలు ఏంటి ఈ స్థితిలో ఉన్నారు, నాకేంటి ఆరోగ్యం లేదు. మనం దీన్ని వైపు చూస్తే ప్రభు యొక్క వైపు మనం బ్రతకలేము, చూడలేము. అందుకే నేను ఎల్లప్పుడూ ఎవరి వైపు చూస్తున్నాను అంటాడు దావీదు, నేను దేవుని వైపు చూస్తున్నాను కాబట్టి నేను కదిలించబట్టలేదు. మనందరము కూడా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆర్థిక పరిస్థితులు, అనేకమైన సమస్యలు లోకములో ఉన్నాయి. మనుషులుగా పుట్టిన తర్వాత లోకములో వచ్చేటువంటి వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, కరువులు, కోపాలు, విద్రేకాలు, శిక్షలు, బాధలు, వీటన్నిటిలో కూడా మనం వెళ్ళాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కడు వెళ్ళాల్సిందే. ఇవన్నీ లోకములో ఉండగా, లోకములో బ్రతుకుతున్న మనం వీటిని దాటి ఎలా వెళతామండి? వీటిని తగులుకుంటూ వెళుతూనే ఉండాలి, వీటిలో చిక్కపడుతూ వెళుతూ ఉండాలి, వీటిని జయిస్తూ వెళుతూ ఉండాలి, వీటిని అణగద్రొక్కుతూ వెళుతుండాలి. అదే విశ్వాసము. చివరి వరకు కూడా మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. నిస్సారమైన జీవితాలు వద్దు. దేవుడు నాకేం చేశాడు? నేను భక్తి చేస్తే, నేను ఎవరి కాలంలో రక్షించబడి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నాకేమిచ్చాడు? ఇలాంటి నిస్సహాయమైన ఆలోచనలు దేవుని కొరకు ఒక బలమైన కార్యాలు చేయటానికి అవి నీకేమైనా సహాయపడతాయంటే నీకు సహాయపడవై, నేను ఇంకా త్రొక్కేస్తాయి, ఇంకా నిన్ను దేవుని దూరం చేస్తాయి. ఏ యోగ్యత లేని మన జీవితాల్లో ఒక యోగ్యత కలిగిన బిడ్డలుగా చేయటానికి తన యవ్వన జీవితాన్ని దేవుడు మన కొరకు సమర్పణ చేశాడు. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని దేవుడు మన కొరకు విడిచిపెట్టాడు. ఇంత త్యాగం దేవుడు మన కొరకు చేస్తే దేవుడు నా కొరకు ఏం చేశాడు అంటే మనం ఆయన కొరకు ఏం బ్రతకగలం? అందుకే క్రైస్తవ జీవితాల్లో
నిస్సారమైనటువంటి జీవితం ఎవరికీ ఉపయోగపడదు. నువ్వు నిస్సారంగా ఉంటే, నీవు సంతోషం లేకుండా ఉంటే, ఇంట్లో ఎప్పుడు చూసినా నువ్వు దుఃఖముతోనూ వేదనతో ఉంటే ఏమంటారు? మా ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూ, మా ఇంటికి నువ్వేంటి ఒక శనిగా ఉన్నావు, మా ఇంటికి ఏంటి నువ్వు సంతోషం లేకుండా, ఏంటి మాకు ఇది, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నీ ముఖం చూడాల్సి వస్తుంది అంటారా? ఎవరైనా ఇష్టపడతారు దాన్ని? చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. దేవుని సన్నిధికి వస్తే ఎప్పుడు చూసినా నిస్సారమైన జీవితమే, నిస్సారమైనటువంటి ప్రార్థన, నిస్సారమైనటువంటి బ్రతుకు తప్ప సంతోషముగా దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి మనం ప్రార్థన చేయటం, దేవుని కనపరచడం. ప్రభువా, ఇన్ని కష్టాలలో, ఇన్ని బాధల్లో ఉన్నా నేను ఇంకా బ్రతుకుతున్నాను, నా బిడ్డలు బ్రతుకుతున్నారు, నేను ఇంకా భూమి మీద క్షేమంగా ఉన్నాను, ఇది నీ కృపనైనా, నాకు చాలు అయ్యా, పచ్చడి మెతుకులైనా, నా చిన్న గృహమైనా, నా చిన్న జీవితమైనా నాకు సరిపోతుంది నాయన అనే ఒక ఆ తృప్తికరమైనటువంటి జీవితమే దేవునికి ఇష్టమైన సేవను, ఇష్టమైన పిల్లలుగా ఆయన కొరకు మనం బ్రతుకుతాం. చాలామంది యొక్క జీవితాలు ఏమవుతున్నాయి అంటే కోరికలు గుర్రాలు అయిపోతున్నాయి. ఈ కోరికలను, దీనిని అదుపు చేసుకోలేక దాని వెంట పరిగెడుతూ మనం ఏమైపోతున్నామంటే దేవుడు మన ముందు వచ్చినటువంటి ఆ సాక్ష్యాన్ని, ఆ జీవితాన్ని, ఆ ఉపయోగకరమైన దాన్ని మనం చేయలేకపోతున్నాం. అదే మనం వెనకబాటు కలిగి ఉండటానికి గల కారణాలు అయిపోతున్నాయి. ఆలోచించండి మన జీవితాల్లో ఎలా ఉండాలో, ఎలా ఉంటే మనం లోకానికి ఉపయోగకరముగా దేవునికి ఇష్టంగా ఉంటామో ప్రభు నేర్పుతున్నాడు. మనకు ప్రభు నేర్పుతున్నాడు. చాలామంది ప్రభువుకు ఉపయోగకరముగా ఉండవలసిన దానిని వండుకోకుండా ఏవేవో తీసేస్తూ నేను చాలా భక్తి చేస్తున్నాడు, దానివల్ల ఉపయోగం లేదండి. దేవుడు నీ పై రూపాన్ని కాదు చూసేది, నీ అంతరంగంలో దేవుని కొరకు నువ్వు ఎలా చక్కగా పని చేస్తున్నావు. పని చేయండి. పని చేస్తున్నటువంటిది క్రియ కనిపించాలి. ఆ క్రియలు లేని విశ్వాసం ఏమవుతుంది? మృతమవుతుంది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను అంటే కుదరదండి. నువ్వు ఉండి తీరి చూపించాలి. నువ్వు ఉండి ఆ విధంగా ఉండి లోకానికి నువ్వేం చేయాలి? ఇలా ఉండండి, ఇలా బ్రతకండి చెప్పండి. మొగసిరివారులుగా బ్రతకండి. పౌరుషం కలిగి ప్రార్థించండి. దేనికి తలవచ్చొద్దు. ఒకవేళ నేను పేదవాడిగానైనా చనిపోతాను తప్ప నేను ఒక దొంగగాను, దేవునికి విరోధముగాను పాపం చేస్తూ నేను బ్రతకను. నాకు అవసరం లేదు. నా దేవునికి ఇష్టముగా నేను నా కాలాన్ని, నా జీవితాన్ని నేను ముగిస్తాను. ఎప్పుడైతే ఇలాంటి ఒక సమర్పణతో, ఇలాంటి ఒక విశ్వాసముతో దేవుని బిడ్డలుగా, ఒక ఉప్పుగా, ఒక మంచిగా మన జీవితాలు ఎప్పుడైతే మనం ఉంటున్నాయో ఇది ఎప్పుడు సారముగానే ఉంటుంది. నువ్వు చనిపోయినప్పటికీ నీ సాక్ష్యము భూమి మీద ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. నీ సాక్ష్యము ద్వారా, నీ జీవితము ద్వారా, నీ ప్రవక్తల ద్వారా ఎంతోమందిని దేవుని యొద్దకు, అంతేనా? దానియేలు చనిపోయి కదా ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పటికీ అది సారముగా నుండి ఎంతమంది బ్రతికిస్తుంది కదా. ఎస్తేరు చనిపోయి ఎంతకాలమైంది కదా. వారందరూ మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారికి ఉప్పులాగా ఉన్నారు, సమాజానికి ఉపయోగకరంగా ఉన్నారు. వారిలాగా మనం కూడా బ్రతకాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ఊరికే వాళ్ళ గురించి చెప్పలేదు. ఎందుకు? వాళ్ళు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆశీర్వాదం అంటారు. ఆ నీతిమంతుల్ని, ఆ భక్తి కలిగిన వారిని, ఆ మంచివారిని మనం జ్ఞాపకం చేసుకోవటం మనకేమవుతుంది? మనకు ఆశీర్వాదం అవుతుంది. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాలు ప్రభు ఆశించిన విధముగా ఈ లోకములో కానీ మనం ఉండగలిగితే లోకం ఏమవుతుంది? దేవుని బిడ్డలుగా మారిపోతుంది. పని చేయాల్సిన మనము పని చేయకపోతే ఎక్కడి పని అక్కడే ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత నీ ఇంట్లో పని నువ్వే చేయాలి. చేయకుండా కాళ్ళు చాపుకుని కూర్చుంటే పని అవుద్దా? ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయా? ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. అట్లాగే దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోతే పని అలాగే మిగులుద్దుగా. రేపొద్దున దేవుడు లెక్క అడగడా ఎందుకు చేయలేదని? అర్థమవుతుందని చెప్పేది. అందుకే మనందరం కూడా ఏం చేయాలి? మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన తోటలో మనందరం పనివారిమే. పనివారికి జీతం దేవుడిస్తాడు, పనివారికి ఆశీర్వాదం దేవుడిస్తాడు, పనివాడిని దేవుడే పోషిస్తాడు. కాబట్టి మనందరం ఏం చేయాలంటే ఆయన చెప్పిన పనిని మనం చేస్తే దేవుడు తప్పకుండా. నోవహు దేవుడు చెప్పినట్లు పనిచేశాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఆపదలో, ప్రాణాపాయంలో రక్షించాడా? పని చేస్తే రక్షణ ఉంది, పని చేస్తే దీవెనలు ఉన్నాయి,
పని చేస్తే దేవుడు నిన్ను తలగా చేస్తాడు. పని చేస్తే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వాడిగా దేవుడు హెచ్చిస్తాడు. పని చేద్దాం, దేవుని కొరకు పని చేద్దాం, నమ్మకముగా ఉందాం. రక్షణ పొందిన మనము ఆ రక్షణను మనము పాడు చేయొద్దు, ఆ విశ్వాసాన్ని పాడు చేయొద్దు, ఆ భక్తిని మనము పాడు చేయొద్దు, దానిని మనం అమ్ముకోవద్దు. లోకములో అనేకమైన వాటికి అమ్ముడుపోవద్దు. లోకములో మనుషులు మనల్ని ఒకవేళ రకరకాలుగా మనల్ని బాధ పెట్టవచ్చు, రకరకాలుగా ఇబ్బంది పెట్టవచ్చు. మనం భయపడవద్దు. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహములాగా ధైర్యంగా ఉంటాడు కదా. మనం ధైర్యంగా ఉండాలి. మన దేవుడు ధైర్యంగా ఉన్నాడు. నాలో ఏదైనా పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? నిరూపించగలరా? నిరూపించండి. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మనము కూడా పాపములు ఎటువంటి వారమే. మన మీద వస్తున్న నిందలు, మన మీద వస్తున్నటువంటి అభండాలు ఏమవుతున్నా వాటిని మనం ఏం చేయాలి? ధైర్యంగా మనం ఎదుర్కోగలిగినట్లయితే ఖచ్చితంగా సత్యం అనేది ఎప్పుడు కూడా విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తుంది. సత్యవంతుడు ఎప్పుడు కూడా నిలిచి ఉంటాడు. యథార్థవంతుడు ఎప్పుడు నిలిచి ఉంటాడు. నీతివంతుడు ఎప్పుడు నిలిచి ఉంటాడు. అతడు పడిపోయిన దేవుడు తిరిగి లేవనెత్తుతాడు. నువ్వు సమాజానికి ఉపయోగకరముగా ఉంటావు అనుకుంటే దేవుడు నేను ఉపయోగకరంగా ఉండటానికి దేవుడు నేను లేవనెత్తుతాడు. నీకేం కావాలని దేవుడు సహాయమును చేస్తాడు. ఎందుకని? నువ్వు ఉపయోగకరంగా ఉంటావు కదా. అందుకు దేవుడు నీకు ఏమి కావాలో అన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ కృపాసహితముగాను. అది మన యొక్క సంభాషణ ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? రుచికరముగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. వాళ్ళకి మంచిని మేలు చేసేదిగా ఉండాలి. అలాగూ మన యొక్క జీవితాలు ఉండాలని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సమాజంలోకి వెళ్ళి ప్రభువును గూర్చి మీరు మాట్లాడండి. మాట్లాడకపోతే వారికి ఎలా తెలుసు దేవుని ప్రేమ? దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడని, మేలు చేశాడని ఎలా అర్థమవుతుంది? చెప్పేవారు లేకపోతే వారు ఎలా తెలుసుకుంటారు? అందుకు సమాజానికి మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని గురించి, మార్గమును గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన చేసేటువంటి రక్షణ కార్యమును గురించి తెలియని లోకానికి చెప్పాలి. ఆయన పరిశుద్ధుల గురించి చెప్పాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్పాలి. ఆయన ఎందుకు చనిపోయాడో చెప్పాలి. ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పాలి. ఆయన ఎందుకు పరలోకానికి వెళ్ళాడో చెప్పాలి. ఆయన తిరిగి మళ్ళీ ఎందుకు వస్తానని చెప్పాలి. ఇవన్నీ తెలిసిన మనము సత్యాన్ని భూస్థాపితం చేస్తే దానిని ఎవడు బయటికి తీసుకువెళ్తాడు? సమాజంలోనికి. సత్య సాక్షులుగా ఉండటానికి నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను. మనందరము కూడా దేవుని పిల్లలుగా ఆయన కొరకు బ్రతుకుచు అనేకులను బ్రతికించటానికి, చెదరిపోయిన అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటు కొరకు బ్రతకండి. నీకు ఏమి కావాలో, నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ కుటుంబానికి ఎలాంటి కాపుదలు కావాలో, నష్టము కాకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఎలాగ దేవుడు ఆశీర్వదించాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. అన్నీ ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే. దేవుని అడిగిన బిడ్డను దేవునికి ఇస్తే దేవుడే చూసుకుంటాడు. అదే అబ్రహాము యొక్క విశ్వాసం. కనుక మనం ఎప్పుడైతే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు అన్నటువంటి ఒక విశ్వాస భావంలోనికి దేవుని పిల్లలుగా మనం పరిగెత్తగలిగినట్లయితే తప్పకుండా నీ ప్రతి అడుగు జారిపోకుండా నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుడు సఫలము చేసి అనేకులు దేవుని యొద్దకు నడిపిస్తారు అనే విషయాన్ని ప్రభు పక్షము నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. దీనిలో ఒక మాట ఏమిటంటే, దీనిలో మొదటి మాట ఏంటంటే, ఉప్పు అనేటువంటిది రక్షణకు సాదృశ్యం. మొదటి మాట ఏంటన్నమాట, ఉప్పు అనేది రక్షణకు సాదృశ్యం. మనము లోకమును ఏం చేయాలన్నమాట?
రక్షించాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే రక్షించబడిన ప్రతి ఒక్క బిడ్డ ఏం చేయాలి? నశించుతున్నటువంటి వారందరినీ కూడా ఏం చేయాలి? రక్షించాలి. అంతే కదా. అనేకులను దేవుని యొద్దకు నడిపించబడుతున్న ప్రతి బిడ్డ ఏం చేయాలి? నేను వారు సారమైన పిల్లలుగా దేవుని యొక్క భయభక్తుల్లో పెంచబడేవారుగా వారికి వాక్యము అనే ఆహారాన్ని నేను వారికి అందించి వారిని చక్కగా బలపరచాలి. అనేక మంది బిడ్డలు మనం కంటూ ఉంటే ఆ బిడ్డలు పోషించవలసిన బాధ్యత ఎవరిది? తండ్రిది. ఆ బిడ్డలకు కావలసినటువంటి ఆహారం పెట్టవలసిన బాధ్యత ఎవరిది? తండ్రిది. అట్లాగే ఇప్పుడు మనం ఏం చేయాలి? అనేకులు కానీ దేవుని సంఘంలోనికి మరి కన్నావా, గొడ్రాలుగా ఉన్నావా? నా పదం అర్థమవుతుందా? మనం కన్నామా, గొడ్రాలుగా ఉన్నామా? అంటే మన ఆధ్యాత్మికంగా ఒక్కనైనా మనము దేవుని దగ్గరికి మన ద్వారా, మన సాక్ష్యం ద్వారా నడిపిస్తున్నామా? ఎంతమంది నడిపించాం? ఎంతమందిని దేవుని యొద్దకు తీసుకొచ్చాం? తీసుకురాకుండా అలాగే ఉంటే గుడ్రాలుగా ఉండట్టేగా. గుడ్రాలుగా ఉన్న తల్లి సంతోషమేనా? చెప్పండి. మరి మన జీవితాల్లో లోకమును ఏం చేయాలి? మనము రక్షించాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. లోకములో చీకటి ఉంది, లోకమును రక్షించే స్థితి ఉంది. వారిని కాపాడవలసిన బాధ్యత ఉప్పుగా మనం పనిచేద్దాం. వారిని రక్షించవలసిన బాధ్యత వెలుగుగా వారికి త్రోవను చూపించి చీకటి నుండి వారిని వెలుగులోనికి తీసుకొద్దాం. మనం వెలుగుగా వారి గృహాల్లోకి వెళితే వారి చీకటి నుంచి బయటికి వచ్చి వారి బ్రతుకులు సంతోషంగా ఉంటాయి. రెండవది, మనము పరిశుద్ధతకు ఉప్పు అనేటువంటిది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది కనుక మనం లోకమునకు ఏమై ఉండాలి? పరిశుద్ధతనివ్వగలిగే వారుగా మనం ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 16:4 చదువుదాం. చాలు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. చూసారా ఏం చేయబోతున్నారంటే, పుట్టినప్పుడు ఏం చేయాలంట? వాళ్ళకి స్నానం చేయించాలి కదా. ఆ పుట్టినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ తల్లి గర్భముల నుంచి వచ్చినటువంటి ఆ బ్యాడ్ స్మెల్ అయితే ఉందో అదంతా పోవాలంటే ఏం చేయాలంట? దాన్ని శుభ్రముగా నీళ్ళతో కడిగి ఆ తర్వాత ఒకవేళ కడగబడలేనప్పుడు ఏం చేయాలన్నమాట? దానికి ఉప్పైనా మనం రాయాలి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక వ్యక్తి యొక్క జీవితము అనేటువంటిది పాపములో ఉన్నటువంటి వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, అప్పుడే పుట్టిన తర్వాత ఆ బిడ్డకు ఏం కావాలి? ఉప్పు అనేది అవసరం. అతను చెడిపోకుండా ఉండాలంటే, అంటే కొత్తగా జన్మించిన శిశువుకి ఏం కావాలి? ఉప్పు కావాలి. అది చెడిపోకుండా ఉండాలంటే, అంటే ఆ బిడ్డలను సరైనటువంటి మార్గమును నడిపించే సంఘము కావాలి. చక్కని సాక్ష్యం చెప్పి ప్రార్థన జీవితంలో నడిపించేటువంటి ప్రార్థన కలిగిన సంఘం కావాలి. గొడవలతో, పోట్లాడుతూ, కీసులాటలతో ఉంటే ఆ పుట్టిన బిడ్డ ఉప్పు లేక నీళ్లు లేక ఏమైపోతారు వాళ్ళు? అంతేనా? జాగ్రత్త. సంఘమును దేవుడు ఎన్నో కష్టాలు పడి ఆయన సంపాదించాడు. ఈ సంఘమును మనం ఏం చేయాలి? జీవము కలిగిన సంఘముగా ఆయన ఎదుట మనము దాన్ని నిలవబెట్టాలి. అది నిలవబెట్టాలంటే మనము మన గొప్పల కొరకు, మన స్వార్థము కొరకు మనం దీనిలో పోట్లాడుకుంటూ బాధ్యత లేని వారుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే సంఘం ఏమవుద్ది? ఎదుగుతుందా? ప్రార్థనలో ఉంటుందా? వాక్యములు ఉంటుందా? కనుక మనం ఏం చేయాలంటే, ఇది వాక్యములు ఎదగాలి అంటే మనం కీసులాడటం కాదు, కానీ దేవుని కొరకు మనం ఏం చేయాలి?
పని చేద్దాం. ఆయన వాక్యం ఏది చెప్తుందో ఆ వాక్యానుసారంగా మనము బ్రతకగలిగినట్లయితే సంఘమును మనం ఏం చేయొచ్చు అన్నమాట, చెడిపోకుండా దానిని కాపాడుకోవచ్చు. ఆ పుట్టిన బిడ్డ 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించేటట్లుగా మనం తప్పకుండా వారికి సహాయమును చేయవచ్చు. అందుకు సంఘం ఎలా ఉండాలి? ఉప్పుగా ఉందాం. ఎలా ఉందాం? ఉప్పుగా ఉందాం. ఉందామా ఉప్పుగా? ఓకే. మూడవదిగా ఒక మాట చెప్తాను. ఉప్పు అనేటువంటిది ఆశీర్వాదమునకు సాదృశ్యం. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర చదవండి. చివరిగా యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. బయలు వెళ్ళును నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఒక్క జల నుండి తీయని నీళ్ళను ఊరున అంజూరు చెట్టున కాయినా. ఇక్కడ మనం అర్థం చేసుకోండి, ఒక్క జనముల నుండి మంచినీళ్ళు చేదు నీళ్ళు వస్తాయా? రావు. ఒక అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను కాయినా. కనుక మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక తాడి చెట్టు ఉందనుకోండి, ఏం చేయాలి? తాటికాయలే వస్తాయి దానికి. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కావాలంటే రావుగా. కనుక ఇక్కడ మనం దేవుని పిల్లలుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఒక ఉప్పులాగా మనం ఉండాలి, ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఉప్పు ఎప్పుడు కూడా ఒక ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఉప్పు ఎప్పుడు కూడా ఒక రుచినిస్తుంది. ఉప్పు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క జీవితానికి మేలునే తెస్తుంది. అదే ఉండాలి ఇక్కడ. మనుషుల యొక్క జీవితాలను పాడు చేయటానికి కాదు మనం ఇక్కడికి వచ్చేది. మనుషుల యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలి? బాగు చేయాలి అని మనం అనుకున్నప్పుడు మన కుటుంబం బాగుపడటానికి రాత్రనక పగలనక నలిగిపోతూ కూడా మనం ఏం చేస్తాం? మన బిడ్డలు మన కుటుంబాన్ని మేలు చేయటానికి మనం కష్టము కూడా లెక్క చేయం, బాధను కూడా లెక్క చేయం. ఉన్నదా లేదా, తిన్నానా లేదా, నాకు నిద్ర ఉందా లేదా కూడా చూడవు. మనం కష్టపడి నా పిల్లలకు మేలుని చేయాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. అట్లాగే దేవుని కొరకు నేను మంచి చేయాలనుకున్నప్పుడు, నేను దేవుని కొరకు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా నేను వాడబడాలనుకున్నప్పుడు నాకేముంది అనేది కంటే కూడా నేను దేవుని కొరకు ఆశీర్వాదకరముగా నేను బ్రతుకుతాను. ఉప్పు ఆ విధంగా తన యొక్క జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి కరిగిపోతుంది. క్యాండిల్ ఏమవుతుంది? అనేకులు వెలుగునివ్వటానికి అది ఏ విధముగా కరిగిపోతుందో, మనము కూడా ఏమవ్వాలంటే అనేకులను దేవుని బిడ్డలుగా మార్చడానికి, దేవుళ్ళలోకి నడిపించడానికి మనం కరిగిపోతున్నా, హింసించబడుతున్నా, బాధించబడుతున్నా నేను అనేకులకు ఉపయోగకరముగానే నేను ఉంటాను. ఆ విధానాన్ని ఎప్పుడైతే మనం అనుసరించగలుగుతున్నామో సమాజము ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, నీ వలే బ్రతకాలి, బ్రతికితే ఫలానా వారి వల్లే బ్రతకాలి. అంతమంది ఉండగా ఎందుకు నిన్నే వాళ్ళు చెబుతున్నారు అంటే, నీ బ్రతుకు వారికి ఒక చక్కని మార్పును తీసుకొస్తుంది. నీ సాక్ష్యము, నీ ప్రవక్తను వారిని దేవుని యొద్దకు నడిపిస్తుంది. కాబట్టి అందుకే వారు నిన్ను మర్చిపోలేకపోతున్నారు. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు కోరినట్లుగా మనం లోకమునకు ఏమై ఉందో ఉప్పై ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, ఈరోజు చెప్పిన ఈ వాక్యమునైనా సమాజానికి అయా మేము ఒక ఉపయోగకరముగా ఉండాలని మమ్మను రక్షించుకున్నావు. విద్య లేని పామరులనైనా, చేపలు పట్టుకున్నటువంటి వారిని లోకమునకు ఉపయోగకరముగా ఉండటానికే కదా ప్రభువా, వారిని చేపలు పట్టేటువంటి వారిని మనుషులు పట్టే జాలరుగా చేశావు. అందుకే మా దేశమునకునైనా నీవు ఏర్పాటు చేసిన, నీవు పిలుచుకున్నా, నీవు రక్షించుకున్నా
అనుమానాలు అపనమ్మకాలతో ఉన్నటువంటి వాడు ప్రతిరోజు ప్రశ్నిస్తుండా ఓర్పుతో సహనముతోనైనా ఆయన ప్రతి ప్రశ్నకు ప్రతి దానికినైనా నీవు సమాధానం చెప్పి రుజువు చేసుకుని ఆయన యొక్క అనుమానాలన్నీ అపనమ్మకాలన్నీ తీర్చి ఆయననైనా గొప్ప బిడ్డగా విశ్వాసత కలిగిన వాడుగా మార్చావు. ఆ ఫలితమే మా భారతదేశానికి వచ్చి తోమ గొప్ప పరిచర్య చేశాడయ్యా. ఆయన చేసినటువంటి ఆ మొదటి పరిచర్య ద్వారా మా భారతదేశమునైనా అన్ని దేశాల కంటే ముందుగానే యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ఆయన ప్రేమనునైనా మా దేశమునైనా వినగలిగింది. అప్పుడు వేసిన విత్తనములునైనా దేశమంతా వ్యాప్తిస్తున్నాయి, రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయినాయి ప్రభా, గ్రామాల్లోకి వెళ్ళాయి, పట్టణాల్లోకి వెళ్ళాయి ప్రభా. ఇవాళ ప్రపంచంలోనైనా అనేక ప్రాంతాలలో ఉన్నాయి. అంటే మా యొక్క దేశంలోనైనా మా ఇండియాలో అనేకమైన ప్రాంతాలలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ పరిచర్య జరుగుతుందంటే ఆ విశ్వాసమే. ఇలా విశ్వాసతకి వెళ్ళినటువంటి వారు అనేక మంది మిషనరీలు వచ్చాయా మా ప్రాంతంలో. దేవుని ప్రేమను గురించి చెప్పబట్టే మా జీవితాల్లో దేవుని ప్రేమకు బద్ధులమై ఉన్నామయ్యా. మేము ఆయన ప్రేమనునైనా మేము మరువలేని వారమై ఉన్నాం. ఆయన ప్రేమను బట్టి నడుచుకోవటానికి ప్రభా మేము ఇష్టత కలిగిన వారు ఉన్నాం. అందుకే ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా విడతెగని వారుగా దేవుని పిల్లలుగా బ్రతకటానికి సిద్ధపడుతున్నాం తప్ప ఆయన ప్రేమకు విరోధము గుండి మేము ఏమీ చేయలేము. దయ చూపించయ్యా. ప్రతి ఒక్కరూనైనా దేవుని పిల్లలుగా బ్రతకటానికి, ఉపయోగకరముగా ఉండటానికి, ఒక మంచి చేయటానికి, నేను రక్షణ పొందిన తర్వాత నేను ఏమి మంచి చేశాను, నేను ఎంతమందికి మంచి చేశాను, ఎన్ని కుటుంబాలు దేవుని యొక్క బిడ్డలుగా మంచి మార్గంలోకి వచ్చాయి. అయ్యా మమ్మల్ని మేమే సుపరీక్ష చేసుకుని మేము ఒకవేళ బిడ్డలు కన్నటువంటి వారుగా, అనేకులను రక్షణ మార్గంలోనికి తీసుకురానటువంటి వారుగా ఒకవేళ మేము ఉన్నట్లయితే మేము గుడ్రాలమే కదా. ఒకవేళ మేము గుడ్రాలుగా ఉంటే గుడ్రాలు ఏమి సంతోషంగా ఉంటుంది, ఏమి ఆనందంగా ఉంటుంది. మా జీవితాల్లో ప్రభా ఈ శాపము నుండి, ఈ అజ్ఞానము నుండి, ఈ తెలివి తక్కువతనము నుంచి మాకు విడుదలను కలుగు చేసి మేము ఇక నుంచి అయినా అనేక ఆత్మలను ఆయన సంపాదించే ఒక మంచి నమ్మకమైన పనివారుగా అయ్యా మా పనిని మేము ప్రారంభించాలి. ఇప్పటికే మా సమయము, మా కాలము చాలా వరకు వృధా అయిపోయింది. ఉన్న సమయంలోనైనా విశ్వాసముతో మేము గురి యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళేవారుగా, నీరసించుకోకుండా, మేమునైనా మెల్లగా నడవకుండా పరిగెత్తుకుని వెళ్ళేవారుగా, నమ్మకమైన మంచి పనివారుగా అపోస్తలుడైన పౌలు నడిచినట్లుగా మేము కూడా నడవట సహాయములను దయచేయండి. మంచి పని చేయట సహాయములను దయచేయి ప్రభువా. అలాగనే ఆదివారం ప్రభు బలలో మేమందరము కూడా ప్రభువా నీ బిడ్డలుగా నీ ఎదుట మేము ఉండటానికి నాయన మా జీవితాల్లో అయ్యా ఏమైతే అపరిశుద్ధత ఉందో, ఏమి మేము దిద్దుకోవలసినది ఏమైతుందో దానిని అన్నిటినీ సరి చేసుకుని దిద్దుకొని నీ బిడ్డలుగా ప్రభు మేమందరం మారట సహాయములను దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింపచేసు యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మల నిత్యాదరణ, కాపుదల భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.